మనందరికీ బాగా తెలిసిన ఒక వచనమే ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. పదమూడవ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీరు ఆడుకొనదగిన యోగ్య పాత్రగా ఇచ్చి మహిమైశ్వర్యముతో నింపి ఈ పాత్రలో నుండి మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, మీ సంఘమునకు క్షేమము కలుగునట్లు, సేవ విస్తరించునట్లు, నీ ప్రజలు నీకై ఆయత్తపడునట్లు మీరు చేయనుద్దేశించిన సేవంతా మీ శైలిలో మీ స్థాయిలో జరిగించుకొని మహిమ పొందగలరని మీకు అప్పగించుకుంటున్నాను. ప్రాణాత్మ దేహములపై వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రజలందరి మీదకి ఒప్పింపజేసే ఆత్మను, వినుబుద్ధిని పుట్టించే ఆత్మను, సమ్మతి గల మనస్సును యేసు నామములో విడుదల చేస్తున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, ప్రతి గలిబిలి బలహీనతను యేసు నామములో బంధిస్తున్నాం. ఈ సభలోనికి దేవదూతల పరిచయను యేసు నామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ కార్యాలన్నీ మీ స్థాయిలో చేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారా? అంతేనా? ఇంకొకసారి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ కొద్దిసేపే ఈ మాటలు మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. జగమెరిగిన ఈ వచనం వినడానికి ఎంతో హాయిగా అనిపించే వచనం, ఎవరికైనా ఇష్టం కలిగించే వచనం, అభివృద్ధి ఆశీర్వాదమే ఎజెండాగా చేయబడుతున్న ప్రసంగాలకు తలమానికమైన వచనం. ఈ పూట నిత్యము కఠినమైన ఉపదేశం మీదే ఉండే నేను చేపట్టడం ఒకవేళ మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చుగాక. ప్రభు బహు తేటగా ఈ వచనము ద్వారా మనతో మాట్లాడబోతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. చక్కగా ఆమేన్ అంటారా? మీరు విపరీతంగా చదివే రాసే పనిలో ఉండకండి, హాయిగా ప్రశాంతంగా వినండి. రాసుకోవటం వల్ల జ్ఞాపశక్తి పెరుగుద్ది, వింటే విశ్వాసం పెరుగుద్ది. ఏ రకంగా చూసినా జ్ఞాపక శక్తి కన్నా విశ్వాసమే ఎక్కువ శక్తి కలిగింది, ప్రయోజనకరమైంది. బిడ్డలారా, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొంది మిక్కిలి గొప్పవాడయ్యాడట. గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం ఇస్సాకు వాగ్దాన సంతానానికి, మరో విధంగా నూతన నిబంధన క్రైస్తవ్యానికి ప్రతీకగా, దేవుని ఏర్పాటులో ఉన్న గుంపుకి ప్రత్యేకమైన గుర్తుగా లేఖనం ఎరిగిన వారందరూ గ్రహించడం మనం చూస్తాం. ఇస్సాకును కేవలం ఒక వ్యక్తిగానో ఓ ప్రాంతానికి పరిమితమైన వ్యవహారంగానో చూడడానికి లేదు. పౌలు బహు తేటగా గలతీ 4లో ఆ విషయాలు డీల్ చేశాడు. కనుక బిడ్డలారా, వాగ్దాన సంబంధమైన శరీరమును బట్టి గాక ఆత్మను బట్టి కలిగినటువంటి ఈ దైవికమైన సంతతి దేవుడు కోరుకొని, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ప్రతిష్ఠించుకున్న, ప్రత్యేకపరచుకున్న గుంపు ఇస్సాకులో నుండి వచ్చిందిగా. ఇస్సాకుకు చెందిన వచనములన్నీ వారికి సంబంధించినవిగా. ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడల్లా అది కేవలం వ్యక్తికి గాక ఆ ఏర్పాటులో ఉన్న వారికి వర్తించేదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథములో మాట్లాడడాన్ని మనం చూస్తాం.
వింటున్న వాళ్ళకు స్తోత్రం అనొచ్చుగా. ఇలా ప్రత్యేకంగా అప్లికేషన్ పెడితే తప్ప శాంక్షన్ చేయని ఆఫీసర్లా ఉండబాకండి. స్తోత్రం చెప్పడానికి ఇష్టపడండి. తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు, లేచుటకు ప్రతి దానికి సమయం కలదని చెప్పిన బైబిల్ స్తోత్రం మాత్రం ఎల్లప్పుడూ చెల్లించండి అని రాశాడు. చెప్పండి మంచిగా. సమయం సందర్భం లేకుండా చెప్పగలిగేది ఏమిటి? స్తోత్రం ఒక్కటే. ఈ పూట శ్రద్ధగా ఆలకించండి ప్రియులారా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు అతడికి క్రమక్రమంగా సహాయం అంది, అతడు అభివృద్ధి పొందాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. నేను ఈ వాక్యము ద్వారా మీకు పరిచర్య చేస్తూ అది కేవలం ఆ వ్యక్తికి సంబంధించింది కాదని, వాగ్దాన సంబంధమైన సంతతిలో ఉన్న వారికి, దేవుని ఏర్పాటులో ఉన్న వారందరికీ వర్తించేదేనని ఇప్పటికే మీకు తేటపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక విధముగా ఆలోచన చేస్తే అంటే ఏమిటి? నూతన నిబంధన సంఘానిక, నూతన నిబంధన క్రైస్తవ్యములో దేవుని పిలుపు అందుకుని వచ్చిన వారు అందరిలో కాకుండా ఆ ఏర్పాట్లో నిలబడ్డ వారికి సంబంధించినదా? ఎత్తబడే సంఘానికి వర్తించేదా? మహిమ కలిగిన సంఘానికి వర్తిస్తుందా అనే ప్రశ్నలు వస్తే జవాబు అవును. ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలకు, ప్రత్యేకించబడ్డ వారికి వర్తించేదే అని ఘంటాపదంగా ప్రకటిస్తున్నాను. ఒకవేళ నేను ఆ పిలువబడ్డ గుంపులో కాదు, ఏర్పాటులో ఉన్న వ్యక్తిని, ఉండాలని ప్రయాసపడుతున్న వ్యక్తిని అని నువ్వు భావిస్తే, ఆ సమర్పణలో, నడిపింపులో బతకడానికి అప్పగించుకునేవాడివైతే ఈ వాగ్దానం, ఈ వాక్యం నీకు చెందినదే అని స్పష్టంగా నేను ప్రకటించగలుగుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమంటున్నానంటే బిడ్డలారా, ఆ ఏర్పాటులో, ప్రత్యేకతలో ఉన్నవారు, వాగ్దాన సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు మహాభివృద్ధి పొందుతారు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుతారు, చాలా అభివృద్ధి పొందుతారు అని వాక్యములో ఉన్న మాట మనకు వర్తిస్తుంది అనే మాట సంతోషంగా అనిపించినా వాస్తవం అలా కనబడటం లేదు కదా అనే బాధ ఉంటుంది. ఏదో వినడానికి మంచిగానే ఉందిలే, ఆమేన్ అనాలనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదులే. ఎప్పుడు నెరవేరింది? దేవుని ఏర్పాటులో, దేవుని ప్రత్యేకతలో ఉన్నవారు ఎవరైనా మనకు కనపడితే వారు మహాభివృద్ధి పొందినట్టుగా కనపడలేదు, మహాశ్రమంలో ఉన్నవారుగానే కనపడుతున్నారు. ఎప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అబ్బాయి అనేది మనకు అనిపిస్తుంది. ఇది పెద్ద ఉజ్జీవ ప్రసంగం కాకపోవచ్చు గాక, ఇది మాట్లాడినా వద్దని 100 సార్లు తర్జన పడ్డాను. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఈ మాట మీద ఉన్న దృష్టి మరల్చుటకు అనుమతి ఇవ్వలేదు. ప్రియులారా, ఈ ఒక్క సంగతిని మీకు ప్రకటించాలి. నేను మహాభివృద్ధి పొందిన ఇస్సాకు అనండి గట్టిగా అందరూ. అలాగే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులు గాని, సంఘము గాని, సేవ గాని మహాభివృద్ధి పొందుద్ది. ఆహా, ఎంత బాగా అన్నారా. మీ ఒంట్లో ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక చెప్పండి. దేవుని ఏర్పాటులో ఉన్న సంఘం ఆగశక్తివంతంగా, దేవుని ఏర్పాటులో ఉన్న గుంపు మహాభివృద్ధి పొందుతుంది. అంతకన్నా గట్టిగా ఆమేనండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, ఇది వినడానికి చాలా బాగుంది కానీ ప్రాక్టికల్గా, వాస్తవంగా నిజం కాదేమో, సాధ్యం కాదేమో, ఇది కేవలం మన ఆశ మాత్రమేనేమో అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఇస్సాకుని చూడండి ప్రియులారా, మీరు ఒక్కసారి ఇస్సాకుని చూడండి. అతడు భూమి మీద అడుగు పెట్టడానికే చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది. వాగ్దానంలో లేనివాడు, ఏర్పాటులో లేనివాడు, సంకల్పంలో లేనివాడు, దేవుని సంతోషపరచలేనివాడు ఆడు ముందొచ్చి కూర్చున్నాడు. వాగ్దానము చేయబడిన వాడు, ఏర్పాటులో ఉన్నవాడు, పిలుపులో, సంకల్పంలో ఉన్నవాడు బాగా ఎదురు చూసిన తర్వాత వచ్చాడు. సరే వచ్చాలే అనుకుంటే వచ్చింది మొదలుకొని యేసు రక్తం ఏం చేయు,
బాధలే. ఆడుకుంటా ఉంటే కూడా ఇబ్బంది పెట్టేవాడే. ఇప్పుడు ఇస్సాకు ఇబ్బంది పెట్టబడిన కాలములో ఇస్సాకు వలన ఇష్మాయేలుకు బాగా కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది పెట్టాడా? వాడు ఏం చేశాడు కనుక? చిన్నపిల్లాడు వాడు ఆడుకుంటున్నాడు. ఇస్సాకును లోకంలోనికి తేవడానికి ప్రయాసపడుతున్నటువంటి వాగ్దాన బలమే ఆశ పెట్టుకుని బలం పొందిన వ్యక్తి ఇస్సాకు రాకముందే నిందించబడటం, తృణీకరించబడటం, హేళన చేయబడటం ఆరంభమైపోయింది. ఆమెకు సుఖం లేదు. ఆమెలో నుంచి వస్తున్నటువంటి ఇస్సాకి సుఖం లేదు. కానీ ఏ క్లాస్ అయిన వాగ్దానాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. చూసుకొని మనోడమే చెప్పుకొని ఆడవటమే ఏమీ లేదో అనే బాధ పరిశుద్ధులు పెరిగిపోతుంది. మంచి మంచి వాగ్దానాలు వాక్యం చదువుతుంటే బలం అనిపిస్తుంది, కానీ అన్న వాస్తవంగా అయ్యేమి నెరవేరట్లేదన్న చాలా బాధగా ఉంది మాకు అనిపిస్తుంది. కానీ మన క్రైస్తవ్యం ఎలాంటిదంటే, మీరు నేను ఏ రకం అంటే మన కళ్ళ ముందు కనబడుతున్న వాటికంటే వాస్తవము ఈ వాక్యమేనని నమ్మే వాళ్ళం మనం. కళ్ళ ముందు కనబడుతున్నంత మాయే, వాక్యం మాత్రం సత్యమని పిచ్చిగా గట్టిగా నమ్మే వాళ్ళం మనం. హల్లెలూయా చెప్పొచ్చు కదా. పేర్లు మీకు చెప్పక్కర్లేదు. ఇద్దరు రాజుగారులు ఉన్నారు. రాజుల గ్రంథములో తగలబడ్డారు, దినవృత్తంతో మరలా ప్రస్తావించబడ్డారు. వాళ్ళు ఏమంటారు? ఏయ్, ఈ దేశాలన్నీ మా చేతులకు లొంగిపోయాయి, మేము గెలిచాం. ఇన్ని దేశములను మా చేతుల్లోంచి తప్పించలేకపోయిన ఆయా దేశముల దేవతలు విఫలమైపోగా మేము వాటిని సంపాదించుకున్నాం. మీ దేవుడు ఒక్కడికి మిమ్మల్ని కాపాడుతాడా, విడిపిస్తాడా? చూడు, చరిత్రను చూడు, పేపర్ చూడు, టీవీ చూడు, నీకు అర్థమైంది. లొంగిపోతే మంచిది, అప్పగించుకుంటే మంచిది, ఎదురు తిరిగితే నాశనం అయిపోతారు. ఇన్ని దేశాలు చరిత్ర చూడు అంటే అవన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఇజ్రాయెల్ చరిత్ర చూస్తేనే ఏం కాదులే అనిపిస్తుంది. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొన్న మధ్య బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతూ తాజా యుద్ధంలో సంబంధించినటువంటి ఇశ్రాయేలు యొక్క దాష్టికాలు, దుర్మార్గాలు, దురాఘాతాలు అని ప్రపంచం దుమ్మెత్తి పోస్తూ ఉంటే కేవలం 30 నిమిషాల్లో చేసిన ప్రసంగం ఒక 100 కోట్లు ఇచ్చినా తప్పులేదనిపించే మాటలు మాట్లాడాడు. అతడు మేము దురాక్రమణ చేసామా, మాది మాకేమని అడుగుతున్నామా? ఉండటానికి చోటిస్తే మొత్తం నాది అంటే ఎట్ట కుదురుద్ది? మనకు సామెత ఉంది, ఇసుంట్రమ్మంటే ఇల్లంతా నాది అందంట. ఆ బాబుదే భారం అయిందని మాట్లాడుతూ ఎన్ని యుద్ధాలు జరిగితే ఎన్నిసార్లు దేవుడు ఆశ్చర్యకరంగా బ్రతికించి బాగు చేశాడో ఒక సాక్ష్యంగా చెబుతున్నప్పుడు దేవుని మహిమపరచకుండా ఉండలేం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన పాయింట్ ఇజ్రాయేల్ గాజా యుద్ధం, పాలస్తీనా యుద్ధం, ఈ మారణహోమం ఇదంతా కాదు. ఒకడు కొట్టబడుతూనే ఉన్నా ఎందుకు అభివృద్ధి అవుతున్నాడు? ఒక నిత్యము యుద్ధముల్లో సంఘర్షణకు గురవుతున్నా ఎలాగ అభివృద్ధి పొందుతున్నాడు? ఒకడు ఏ యుద్ధాలు తలకాయ నొప్పులు లేపని ఎంతకి డెవలప్ అయి సావడేంటి? నిత్యము సంఘర్షణలో ఉన్నవాడు కూడా బ్రతికటమే గొప్ప అనుకుంటే బాగుపడుతున్నాడు. ఏ నొప్పి లేనోడు మహాభివృద్ధి పొందాలంటే అడుగు 10 రూపాయ అభివృద్ధి కనపడటం లేదు. ఏంటి తేడా? దేవుని ఏర్పాటు అనండి ఒకసారి. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు మిక్కిలి గొప్పవాడగుతాడు, మహాభివృద్ధి పొందుతాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకుని మనం చూస్తుంటే ఇస్సాకు పుట్టక ముందే అతనికి వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. ల్యాండ్ అయ్యే క్షణానికి అనుకూలమైన వాతావరణం లేదు. ఆడుకుంటున్న సమయంలో ఏడిపించే వాళ్ళు తయారయ్యారు. చివరికి వీళ్ళ బారి నుంచి బయటపడి నాన్నగారి అడుగుజాడలు నడుస్తూ ఆయన బలిపీఠాలు కలితే రాళ్ళు మోసి ఆయన బలి అర్పణ చేస్తే కట్టెలెత్తుకొచ్చి ఈ బలి అర్పణ సంబంధమైన సమర్పణ సేవలో వర్ధిల్లుతున్న క్రమంలో దేవుని బిడ్డలారా, ఒకరోజు రాళ్ళన్నీ పెట్టాక, కట్టెలు పెర్చాక ఈ అబ్బాయినే కాలు చేతులు కట్టి బలిపీఠం పడుకోబెట్టి కత్తి పైకి లేపాడు. నాన్న, ఇప్పుడు దాకా వాడు నన్ను చంప చూసేవాడు అనుకున్నాను, నువ్వు కూడానా? వాడి కంటబడితే ప్రమాదం అనుకొని నేను ఏడన బతుకుతుంటే ఇప్పుడు చంపేదే నువ్వయ్యావా?
అప్పగించుకున్నాడు ఆయన. బలిపీఠం మీద పడుకొని కాలు చేతులు కొట్టుకుంటూ ఏడ్చుచుండగా దేవుని కృప దిగి వచ్చిందని ఉందా? మంచిగా అప్పగించుకొని మంచం మీద పడుకున్నంత ప్రశాంతంగా బలిపీఠం మీద పడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను నా రన్నింగ్ రోల్స్ నడిచినప్పుడు నా బైబిల్లో ఏమని రాశానంటే, తన బలిపీఠానికి తానే రాళ్ళు పేర్చుకున్నవాడు ఇస్సాకు అని రాసుకున్నాను. తన బలి అర్పణకు తానే కట్టెలు పేర్చుకున్నవాడు ఇస్సాకు అని చెప్పాను. కన్న తండ్రే కత్తెలు పైకి లేపితే నాన్న అని కనీసం అరవని వాడు ఇస్సాకు అని రాసుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు దాకా మహాభివృద్ధి అన్నారు. ఇప్పుడేమో రాళ్ళు పేర్చుకున్నాడు, కట్టెలు పేర్చుకున్నాడు, కత్తి కింద ఉన్నాడు, మలమల మాడిపోతున్నాడు, వెలవెల్లు ఆడిపోతున్నాడు చెప్తున్నాడు. ఈ రెండింటిలో ఏది నిజం అని అడుగుతారా? రెండు నిజమే. ఎందుకంటే ఒకటి నిజం అయ్యింది కాబట్టి రెండోది పక్కా నిజం అవ్వాలి. ఇప్పుడు కొట్టి ఇప్పుడు సరిగ్గాను. మనకి క్రమంగా వస్తున్న సురేష్ బాబు గారి ప్రసంగాల్లో నాకు ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది. ఒక 100 సార్లు స్టేజ్ల మీద చెప్పుంటారు. నాకు ఏదైనా నచ్చితే అన్ని చోట్ల చెప్తాను, నచ్చపోతే ఒకరిద్దరికి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఒక 100 సభల్లో చెప్పుంటాను. యూట్యూబ్లో కూడా మీరు స్తారంగి డైలాగ్ ఉంటుంది. నాకు బాగా ఇష్టమైన డైలాగ్ ఒకటి, రెగ్యులర్గా ఆయన చెప్పే, ఖచ్చితంగా ప్రతిసారి వాడతాను ఆ డైలాగ్. అదేంటంటే, ఇఫ్ దెర్ ఈస్ ఫ్రైడే దేర్ మస్ట్ బి సండే. ఆయన రెగ్యులర్ డైలాగ్ ఇది. శుక్రవారం అంటే ఆదివారం వస్తుంది. కొట్టిప్పుడు గట్టిగా కొట్టా, సప్పిడి దెబ్బలు కొడతావు. శుక్రవారం అనేది వస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? అదొక లెక్క. నేను చెప్పేది రాకడ గురించి కాదు, శనివారం రాకూడదని కాదు నేను చెప్పేది. ఈ లెక్కలు వేసుకోబాకండి. నేను చెప్పే సువార్త ఏంటిదంటే, శుక్రవారం అంటే ఏంటి? ఇంకా పగలుండగానే చీకట్లు కమ్ముకున్న దారుణమైన రోజు. ఆదివారం ఏంటి? ఇంకా తెల్లవారక ముందే ప్రపంచానికి అరుణోదయ కాంతులు విరసిమ్మిన అద్భుతమైన దినం. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా నీదంటూ సమయం ఉండగా, ఇంకా నీదంటూ కృప ఉండగా, నీకు వయస్సు ఉండగా, నీకు ఆరోగ్యం ఉండగా, నీకు సంపద ఉండగా, నీకు అవకాశములు ఉండగానే ఏది అనుభవించకుండా, ఏది ఆనందించకుండా, ప్రతి దాన్ని బలిపీఠం పెట్టి పట్ట పగలు ఉండగానే చీకట్లు కమ్ముకున్నట్టుగా సమర్పణలోకి వచ్చిన ఒక శ్రమ దినం నీకుంటే, ఇంకా చీకట్లు ఉండగానే పట్ట పగుల్లాగా వేకువ చుక్క వల్లే తేజరిల్లి ఒక మహిమకరమైన దినం కూడా నీకు వస్తుంది. కొడితే మంచిగా. కానీ నోరు మూసుకొని చప్పట్లు కొట్టేది యాడ్ ప్రాక్టీస్ చేశారు కొత్తగా. స్తోత్రం చెప్తేనే కొట్టాలి కదా. 47వ కీర్తనలో సర్వజనులారా మాట్లాడరా, సర్వజనులు మీరు చేరయ్యింది, మీరు సపరేట్ పోనీ సపరేట్గా అని చెప్పు, తప్పే ఉంది. సర్వజనులారా చప్పట్లు కొట్టేటప్పుడు నోరు మూసుకోండి అని ఉందా? జయధ్వనులతో దేవుని గురించి. మరి జయధ్వనులు ఆర్భాటం ఏది? ఊరక దోమలు కొట్టుకుంటున్నారు కూర్చొని. తప్పది. మంచిగా స్తోత్రం చెప్తూ కొట్టండి. ఆత్మతో నింపబడి, నా ఏర్పాటును బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, నా శ్రమ దినమున, నలగొట్టబడ్డ దినమున, వధించబడ్డ దినమున, బలిపీఠం మీద ఉన్న దినమున నాకు కేటాయించబడ్డ కృప ఖాయమైపోయింది, స్థిరమైపోయింది. వాగ్దానము ఖాయమైపోయింది. నలగొట్టాన్ని పడ్డాను కాబట్టి, శుద్ధీకరించబడ్డాను కాబట్టి, బలిపీఠం మీద పెట్టబడ్డాను కాబట్టి, పగలుండగానే చీకటి అనుభవించాను కాబట్టి, చీకటి ఉండగానే పగలు అనుభవించి తీరాలి. మంచిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్సాకు చరిత్ర అంతా మీరు చూస్తే బాధపడ్డట్టుగానే కనబడుతుంది. సరే, అది అయిపోయింది. వీడు పేడ ఎరగడైపోయింది, అటు వెళ్ళిపోయాడు దూరం అనుకుందాం. ఈ బాబు ఒక్కడే మిగిలాడు అనుకుందాం. ఏమిటి? కొంచెం మంచిగా ఎదుగుతూ ఉంటే అమ్మ చనిపోయింది. ఇస్సాకు దుఃఖంలో ఉన్నాడు. దేవుడు ఒక దుఃఖ నివారణ కలుగజేశాడు. ఇక తన బతికే పాకం వచ్చింది. నాన్న చచ్చిపోయాడు. అమ్మో ఎట్లా నా పరిస్థితి అనుకుని తడబడుతున్న అడుగులు పడుతున్నాయి. ఇది చాలదని ఫిలిస్తీన్లు వచ్చి నాన్నగారు చనిపోయారు కదా, సింహం లాంటి వాడు వెళ్ళిపోయాడు. 10,000 మందికి సాటి అయిన వాడు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు వెళ్ళిపోయాడు. ఇక పర్వాలేదులే, పిల్లగాడు చిన్నప్పటి నుంచి మనలో తొక్కి పారేద్దామని వచ్చి అబ్రహాము గారు తవ్వించిన బావులన్నీ పూర్తి చేశారంట. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, తన ఇంటి వారిని, తన కలిగిన వారిని పట్టుకొని దూరదేశమునకు పారిపోయాను. అవునా? చెయ్యి రక్తం ఏం చెయ్యం. అమ్మోయిల్ శత్రువు బలపడ్డాడు. నాన్న లేడని చూసుకున్నాడు.
ఇక మన మీద హమ్లా గర్ది వద్దురనే వెళ్ళిపోదాం వెనక్కి అనుకోవాలా. ఏ బావులైతే తవ్వాడో మళ్ళీ ఆ బావుల్ని పూడ్చిన బావుల్ని మరలా తవ్వాడు. ఇందులో 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి, నాన్నగారు త్రవ్విన బావులు పూడిస్తే మనం 2 తవ్వుదాం అనుకోవాలా. మన కొత్తగా మన పేరు మీద ఏమి అక్కర్లా, ఆయన పేరు నుంచో పెడితే చాలు అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పొచ్చుగా. హల్లెలూయా. కొండెక్కేవాడు ఒక్కడే, కొండెక్కేవాడికి పని వారు తోడు లేరు, డబ్బులు తోడులేవు, ఏం తోడగలేవు. కొండెక్కేవాడిని బలపరచడానికి అది మోరియా అయితే ఒక గొర్రె పొట్టేలు సిద్ధంగా ఉన్నది, అది హోరేబ్ అయితే మిక్కిలి నెమ్ములముగా స్వరం ఒకటి ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి మంచిగా అందరూ. హల్లెలూయా. కరువు వచ్చేసింది, అయ్యి బాబోయ్ ఎట్టయ్యా అని చూస్తే ఉన్నాడు. భయపడకు కుమారుడ, కరువులో నిన్ను పోషించదను అన్న వాగ్దానం రాలా. ఏమొచ్చింది తెలుసా? పక్కూరులో అన్నం ఉంది, ఈ ఊర్లో కరువు ఉంది. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండ. శ్రమంలో వాగ్దానంలో వస్తే బాగుంటుందా, ఆజ్ఞలు వస్తే బాగుంటుందా? ఇదేందండి? అప్పుడు కుమారుడా, కరువునను కలవరపడకము, నీకు సమృద్ధి రాబోవచ్చున్నది అని చెప్తే ఎంత బాగుంటుంది. అటు చెప్పలా. కరువు ఉన్నమాట నిజమే, కానీ పక్కన అన్నం ఉంది కానీ నెలబాగు, ఇక్కడే ఉండు. ఆడు ఉందని చెప్పింది ఈయనే, ఏం లేదని చెప్పింది ఈయనే. ఎల్లొద్దు, ఇక్కడే ఉండమని చెప్తాడు. ఏంటది? నడిపేంపో, మాట్లాడబాకు. మేఘం ఆగితే, మేఘం సాగితే ఇక అంతే, మాట్లాడతాగలేదు. ఇక ఇప్పుడే టెంట్ వేసుకున్నావు, ఈలోపే బయలుదేరావా? ఎన్ని ఓడబిక్కని కట్టుకునే లోపు లేట్ అయితే నువ్వు వెళ్ళి అయితే మేము రావు అంట కుదురుద్దా? చూసి ఈ కదలలేదని ఆగి టెంట్ వేసుకొని మేకులు దిగ్గొట్టి దర్జాగా బిస్తరేసుకొని ఎలకెంతలు పడుకొని వేసి రక్తమే చేయి వరంగానే మేఘం కలిసి ఎగ్గో అటు చేయబాకు. నడిపింపు అనండి. వారందరి ప్రయాణ పద్ధతి ఇక మాట్లాడక లేదు, వెళ్తామే. కరువు వచ్చింది, ఆగాడు. ఆ కరువులోనే ఉండమన్నాడు. డబ్బులున్న చోటకి, తిండున్న చోటకి వెళ్ళనివలా. కాసేపు అయిన తర్వాత తీరిగ్గా, స్తోత్రం హల్లెలూయా, కరువు తగ్గింది, మిలిగి 4 గింజలు వచ్చినాయి. కొడుకా ఇక్కడ విత్తనం, ఈ కరువు భూమి ఎందుకంటే ఇక్కడ ఇత్తనం వేస్తావలేదు అన్నాడు. మెల్లిగా వేసాడు. స్తోత్రం హల్లెలూయా. భూమి మీద ఎవరికి అంత పంట రాలేదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ 30 దంతలో 60 దంతలో 100 ఇదో కంటత అయిపోయింది. ఎందుకు 30 60 ఏముంది అంటే ఆడి క్యాలిక్యులేషన్ ఉండదు. ప్రార్థన చేయమని 30 దంతలు గాను 60 దంతలు గాను, ఏది 30, ఏది 60, ఏది 100. ఎవరింటికి వెళ్ళినా అదే ప్రార్థన, ఎవరు చందా పట్టిన అదే ప్రార్థన, ఎక్కడ ఆశీర్వాద ప్రార్థన, ప్రభు 30 దంతలు గాను 60 దంతలు గాను. ఇంతకి ఎంతరా? ఎంతో కంతలే. ఇట్ట బతికితే ఇది, ఇట్ట బతికితే ఇది క్యాల్కులేషన్ చెప్పాడు యేసు ప్రభు. మంచి వాళ్ళు చెప్పరు స్తోత్రం అని చెప్పరే. కానీ ఇస్సాకు అదే ప్రాంతంలో అదే సంవత్సరంలో విత్తనం వేశాడు, 100 పంట సంపాదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందు నిమిత్తము నేను మీకు ప్రకటిస్తున్న శుభవార్త ఏమనగా, గట్టిగా నా వాయిపు వింటూ దేవుని వాక్యముతో ఏకీభవిస్తూ అవునని ఆమేనని చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇతని పుట్టక ముందే ఇతని తల్లికి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఇతను అడుగు పెడుతూనే ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆటలు అడుగునే చిన్న వయసులో కష్టాలు వచ్చినాయి. మెల్లిగా సమర్పణ సేవ అర్థం చేసుకునే టైంలో తానే స్వయంగా బలిపీఠం ఎక్కాల్సి వచ్చింది. ఎదుగుతున్న క్రమంలో తల్లిని కోల్పోయాడు, ఇంకొంతకాలానికి తండ్రిని కోల్పోయాడు, ఇంకొంతకాలానికి ఆహారం కోల్పోయాడు. అన్నీ పోయినట్టే ఉన్నాయి తప్ప ఏమీ కలిసినట్టుగా కనబడతలేదు. ఇన్నింటి నడుమ ఒక వార్త వినబడుతుంది. ఆ వార్త పేరేంటి తెలుసా? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మిక్కిలి గొప్పవాడయ్యాడు అనండి, అనండి. ఎవరి మిక్కిలి గొప్పవాడైనాడు అని కానీ మీరు చూస్తే, ఎవడు అడుగు పెట్టక ముందు నుండి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు ఉన్నాయో, పుట్టింది మొదలుకొని ఎవడు ఇబ్బంది పెట్టబడ్డాడో, పరిహసించబడ్డాడో, హింసించబడ్డాడో, తరవబడ్డాడో, బలిపీఠం మీద పెట్టబడ్డాడో, కరువులో పరీక్షించబడ్డాడో, జీవితంలో ఆశాంతం దెబ్బలే తగులుతూ వచ్చిన ఒకడు
అకస్మాత్తుగా ఒక వార్త ప్రపంచానికి కనబడుతుంది, అతడు మహాభివృద్ధి పొందాడు అని. వ్యక్తివైనా, కుటుంబమైనా, సంఘమైనా, సేవైనా ఈ పగలి మాట వినండి. నువ్వు దేవుని ఏర్పాటులో ఉండడానికి ఒక్క దానికి సిద్ధపడితే ఆమేనండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. భూదిగంత నివాసం నా వైపు చూసి రక్షణ పొందమని చెప్పాడు యేసయ్య. అదే నోటితే భూదిగంత నివాసులారా పరలోకం వచ్చింది అంటాడా? అండ కదా. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న నోటితోనే ప్రయాసపడి భారం మోసు సమస్త జనులారా పెండ్లి మహోత్సవములో పెండ్లి కుమార్తె స్థానంలోనికి రండి అంటాడా? అండగా. ఇప్పుడు అందరికీ ఉన్నది కొంతకాలం కొందరికే అయిపోద్దిగా. ఆ కొందరిలో ఉండాలని భీష్మించుకొని కూర్చుంటే, ప్రతిష్ట చేసుకుంటే, తీర్మానం చేసుకుంటే, పట్టుదల పడితే, సంకల్పంలోకి వస్తే, ఏర్పాట్లోకి వస్తే, మొక్కుబడిలోకి వస్తే నీ లెక్క వేరుగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తరుమబడుచున్నట్టుగా, ఎప్పటికప్పుడు ఆరడిపరుచున్నట్టుగా, హింసింపబడుతున్నట్లుగా, గాయపరచబడుతున్నట్లుగా, ఘోరమైన శ్రమలు పడుతున్నట్లుగా కనబడతావు. కానీ విచిత్రముగా మిక్కిలి గొప్పవాడగు వరకు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం మంచిగా హల్లెలూయా, ఇంకా మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా శ్రద్ధకి మాటలు వినాలి. దేవుని వాక్యం నీకు తెలియజేస్తున్న సత్యమేమనగా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించగలిగితే ఈ తరుమబడిన వాడే, హింసింపబడిన వాడే, కొట్టబడిన వాడే, ఒక్కసారిగా తల్లిని తండ్రిని కోల్పోయినట్టుగా అయిపోయిన వాడే, కరువులో పడిపోయిన వాడే, ఫిలిష్తీయుల చేత టార్గెట్ చేయబడిన వాడే తొదకు మహాభివృద్ధి పొందాడు. అతడు మహాభివృద్ధి పొందే వరకు కూడా, గొప్పవాడయ్యే వరకు కూడా అతనికి సహాయం అందింది. క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చేసాడు. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే పరిహసింపబడుతున్నారో, ఎవరైతే తృణీకరింపబడుతున్నారో, ఎవరైతే కొట్టబడుతూ ఉన్నారో, ఈ పగలు వినండి, వాళ్ళు మహాభివృద్ధి పొందే క్రమములో ఉన్నారు. నువ్వేం దిగులు పడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కలిగి సాగు. చేతులెత్తి మంచిగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సంఘానికి, నూతన నిబంధన సంఘానికి ఎట్లా వర్తిస్తుంది? ఆది అపోస్తుల సంఘాన్ని మీరు చూస్తే పరిశుద్ధత కలిగిన సంఘముగా, రోషము కలిగిన సంఘముగా, బహుశ్రమల వలన పరీక్షింపబడి పరిశుద్ధమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా వర్ధిల్లినది. క్రమక్రమంగా సంఘం చల్లారిపోలేదా? చీలిపోలేదా? బలహీనమైపోలేదా? వెలుగు అగ్ని తగ్గిపోలేదా? వేదనకరంగా మిగిలిపోలేదా? ఇప్పుడైతే ఏమంటావు చెప్పు? సంఘం అనేది నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది, సంఘములోకి విషయం లేదు కాబట్టి యేసు రాకడ జరగదు. ఆయన కోరుకొని పెళ్లి కుమార్తెగా అంగీకరించగలిగే పాకం భూమి మీద అసలు లేదు, మొత్తం చెడిపోయారు అంటావా? రాకడ జరగదు. జరిగిన ఎవడో పనికి మళ్ళీ అంగీకరించడం తప్ప మంచోడు భూమి మీద లేడు. గొర్రె పిల్ల సంఘములో, ఎత్తబడే సంఘములో, వధువు సంఘములో నిలబడదగిన పరిశుద్ధులు అసలు లేరు అంటావా? అట్లాగంటే ఈడేమంటాడు తెలుసా? మళ్ళీ అందరని కాదు, కొద్దో గొప్ప ఉంటారు మంచి వాళ్ళు. ఆ కొద్దో గొప్ప అన్నావు చూసావా? నేను అడిగేది కొద్దా గొప్ప, నువ్వు రెండు చెప్పాకు, ఏదో ఒకటి చెప్పు. నీ దృష్టిలో కొద్ది, కానీ మా లెక్కలో అది గొప్ప. కొద్దిగా అన్నీ కనిపిస్తుంది. అకస్మాత్తుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. విస్తారమైన గుంపు ఒకటి రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా.
ఇస్సాకు ఒక్కడే అనుకున్నాం, ఒక్కడు కూడా బ్రతకడు అనుకున్నాం, బలి పిటి మీద అయిపోయాడు అనుకున్నాం, ఇష్మాయేలు చేతులు అయిపోయాడు అనుకున్నాం, కరువులో చచ్చిపోతాడు అనుకున్నాం. కాదు, అతను 100 పంట సంపాదించాడు. 30 కాదు, 60 కాదు, 100. ఏం డోకలేదు. ఇక కొద్దో గొప్ప కాదు, కొద్దివారే గొప్పగా మారబోతున్న కాలంలో మనకు వచ్చామని మీకు మనవి చేస్తున్నాను. చేతులెత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 ఉండేవాళ్ళు, పూటకి 400 మంది తినేవారు. చివరికి ఇస్సాకు ఒక్కడే మిలిగాడు. ఇక అతను కూడా అయిపోయినట్టే అని ఫిలిస్తీన్లు అనుకొని ఇస్సాకు గుడారంలో అబ్రహాము ఇలాకాల్లో బెరినోడికి ఎవడికి ఆ డౌట్ రాకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫిలిస్తీన్లు అనుకొని అట్టనుకొని యుద్ధానికి రాని, అట్టనుకొని బావులను పోడ్చని, అట్టనుకొని కంగు తింటాడు, అట్టనుకొని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానపు సంతతిని ఎవడు చంపలేడు, భూమి మీద లేకుండా చేయలేడు. తుదకు మహాభివృద్ధి పొందే దిశగా మిక్కిలి గొప్పవాడయ్యే వరకు అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిగా హల్లెలూయా. నేను ఒక చిన్న సింపుల్ లెక్క చెప్తాను. పెద్ద పెద్ద కాస్ట్లీ, పెద్ద పెద్ద లోతని కాదు, కానీ యేసు ప్రభు వెళ్ళిపోయేపాటికి ఏమనాలంటే పెద్ద 3.5 సంవత్సరాలు వచ్చాడు, కష్టపడ్డాడు, ఈడ్చి కొడితే 11 మంది తయారు చేశాడు. ఏముంది పెద్ద, మీ యేసు ప్రభుకే దిక్కలేదురా. 3 సంవత్సరాల కింద 33 సంవత్సరాలు భూమి మీద పోతే 11 మందిని తయారు చేశాడు, నువ్వెంత ఫీల్ అయిపోతున్నావు అన్నాడు ఒకడు. నేనన్నాను, ఆ 11 మంది ఎప్పుడో చచ్చిపోయారు కానీ నువ్వెందుకు మరి ఫీల్ అవుతున్నావు, హ్యాపీగా ఉండొచ్చుగా అన్నాను. ఆడికి హ్యాపీ లేదు. ఆ 11 మంది ఎప్పుడో చచ్చిపోయారు కానీ నువ్వు ఎంజాయ్ చేయొచ్చుగా, పండగ చేసుకోవచ్చుగా అంటే ఆడికి తెలుసు లెక్క పెట్టలేనంత ఉందని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఓ రమా, ఇక్కడ అటు వెళ్ళిపోయి ఇటు తిరిగి 10 రోజుల్లోపే 120 మంది కనపడుతున్నారు అక్కడ. స్తోత్రం చెప్పండి, చెప్పరే గట్టిగా. పరిశుద్ధాత్మ దిగి రాకముందే 12వ చోటు పూర్తి అయిపోయింది రా. స్తోత్రం చెప్పే గట్టిగా. పరిశుద్ధాత్మను వచ్చేదా కూడా ఆగలేదు, మధ్యలో లేచాడు పేతురు. స్తోత్రం చెప్పండి. సహోదరులారో, ప్రియులారో, అపోస్తలును కోల్పోయిన ఆడి ప్లేస్ నింపాలి. భారం వచ్చేసింది దగ్గరికి అప్పుడే. స్తోత్రం చెప్పరే. అగ్గి రాకముందే స్తోత్రం చెప్పరే. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి హృదయాలు నింపక ముందే ఒకడు పోయాడు, ఆడు చోటు నిండాల్సిందే అని పంతం పట్టు కూర్చున్నాడు. ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్ముడు వచ్చేపటికే 12 అయిపోయారు. మొత్తం లెక్కెడితే 120 అయిపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి ఒక ప్రసంగం 3000 అయిపోయారు. యేసు రక్తం ఏం చేయం. ఆ తర్వాత 5000 అయిపోయారు. మొత్తం 8000 అయిపోయారు. ఓ అడ్డుగోలుగా పెరిగిపోతుంది. సుఖలేదని సెమలు పెట్టి చెదరగొట్టారు. చెదరగొట్టిన చోట్ల సంఘాలు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిత్రం తెలిసే ఎట్టకారం, వీళ్ళు మనుషులను కొడితే మనుషులు సంఘాలు అవుతున్నారు. ఒకరిని కొడితే ఆడిపోయి సంఘం అయ్యే. జోసెఫస్ అనే చరిత్రకారుడు అంటాడు, హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం అయిపోయింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పండి. పౌలు గారి మీద డైలాగ్ కూడా అదేగా. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలోనే తనులు తిన్నాడు, తెలివిగా మాట్లాడుతూ రాదు, చాకచక్యం రాదు, ఓ అడ్డుగోలు కలిసి దెబ్బలు తిన్నాడు. పెద్ద గొప్ప ఉంది నీకని పౌలు గారిని అంటే పౌలు గారు అన్నాడు, నా తనులు తినడమే చూసావు కానీ నేను తనులు తిన్న ప్రతి ఊర్లో సంఘం కట్టబడిని చూసావు ఇల్లుసారి. నువ్వు అది చూడవేరా. స్తోత్రం. ఇదొక అమాయకమైన మీడియా. మనిషి నుంచి ఉంటే నీడ పడితే నీడను ఫోటో తీసి పేపర్లు ఎత్తాలని మనిషిని ఎత్తలేదు వీడు. ఇదేం మీడియా రా అమాయకుడా. అప్పుడు అంటాడు నీడబద్ధమా, నీడబద్ధమా. నీడకన్నా నిజం ఉంది కదరా, మాట్లాడరా. ఇప్పుడు నేను ఉంచున్నాను, లైట్ అయితే నీడ పడతా పడదా. అది నా ఫోటో 7 పేపర్లు నేడేస్తాడు. ఇదంతా నేడే, ఇదంతా నలిపే, ఇది అక్కడ ఏమి లేదు, ఇక్కడంతా మాయా. ఆ నీడ చూసినప్పుడు నీకు అర్థం అవ్వాలి రియాలిటీ ఒకటి ఉందని. మీడియాని బట్టి దేవునికి స్తోత్రం. మీడియాకు వందనాలు. నువ్వు చూపించేది చూపించి కరెక్ట్గా దేవునికి స్తోత్రం చెప్పు. ఉత్తి నీడ చూపించేం పండగ చేసుకోండి. ఏం రాస్తావు చెప్పు. సరైన ఫోటో ఈ పేపర్లో దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు ఆమెనంట కూడా మీకు ఓపిక లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచిగా ఏకీపిస్తే, అవునంటే, ఆమెనంటే, స్తోత్రం అంటే నాతో పాటు వస్తే తొందరగా మరి అది ఎంత సులువుగా అర్థమైపోయింది. టూ స్మార్ట్ పీపుల్ యార్. హల్లెలూయా చెప్పరే.
హల్లెలూయా. మీరు ఇలాగే స్తోత్రం చెప్పండి, ఏకీపించండి, బతిమాలించుకోండి, అలా చేస్తాను మరి కూటం కొంచెం ఆ విధంగా ముందుకు పోతాం. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. అవునా, మీ 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 నలుగురికి ఎందుకు బాగా కనెక్ట్ అయిందే? యేసు రక్తమే జయం. హల్లెలూయా. సరిహద్దులు స్తోత్రం చెప్పండి. ఈ పూట అధ్యక్షుడు కొంచెం తెలివైనోడు కనుక భక్తులందరూ కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం. యథా రాజా తదా ప్రజ, ఇంకేమనలేదు. నేను తేరు చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా దేవునికి కనపరచండి, సంతోషంగా దేవునికి కనపరచండి. బాబా అబ్రహం గారికి ఒక్కడే, అబ్రహం గారికి ఒక్కడే వాగ్దాన పుత్రుడు ఒక్కడే. ఆ ఒక్కడు కూడా సౌమ్యుడు, ఆ ఒక్కడు మితభాషి, ఆ ఒక్కడు మెత్తనోడు. ఆ మెత్తను గట్టిగా మాట్లాడేవాడు కాదు. ఆడి పలిపెట్టకి ఆడే రాళ్ళు పోసుకుంటాడు. అయ్యయ్యో నిలబడలేడు, నిలబెడతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. వారిలో ఒక్కడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పెక్కు మంది అగ్గినట్లుగా చేయబడినటువంటి వాగ్దానుని బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘం అయితే మహిమతో ప్రజ్వరిల్లేది, ఇప్పుడు మసక బారిపోయిందే. డైలాగ్ బాగుంది, కరెక్టే. మరి ఇప్పుడు రాకల్లో ఏమవుద్ది? ఈ మధ్య అనేక చోట్ల ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను. సంఘము మహిమతో ఉండేది ఇప్పుడు నాశనం అయిపోయింది. అన్ని సూపర్ థియలాజికల్ స్టేట్మెంట్ మీద ఆడుకుంటున్నారు జనం. నేనేమంటున్నానంటే, ఒరే సంఘం బాలారిష్టాలు దాటి మెల్లమెల్లగా తప్పటడుగుల తడబడు యానమును ఆపి యేసుక్రీస్తు రక్తమునకు మహిమ కలుగును గాక. ఇష్టము పుట్టించు ప్రాయమునకు యవ్వన దయకు వంకదిత్తే వయసుకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. సర్వనాశనం అయిపోయినట్టు మనకు కనపడుతుంది. నాశనం అవ్వాల్సిందే, నాశనం అవుద్దే, ఉండాల్సిందే ఉంటుందే. యేసు ప్రభు పట్టుపోతున్నాడు వచ్చి. మీరెవరు మాట్లాడరా? ఏం బ్యాచ్ మందే? అమ్మో చేతులెత్తి స్తోత్రం చెప్పు, చెప్పండి మంచిగా. కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో బారేశారంట. అగ్ని ఏమన్నా ప్రభావం చూపిందా? చూపింది. మరి అట్ట మాట్లాడితేనే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూపిందిగా. కాళ్ళు చేతులు కట్టి అందులో పడేశారా లేదా? అగ్నిలో పడేశాక ఏమైందంట? వారు ఏ బంధకములు లేక అగ్నిగుండములో సంచరిస్తుంది. ఉందా లేదా? అంటే వాళ్ళు కట్టిన బంధకాలు ఏమైనాయి? కట్లు ఏమైనాయి? ఈ అగ్ని ప్రభావం చూపొద్దని చూపుతుంది. వాళ్ళు కట్టిన కట్లే పోతాయి. ఆయన పెట్టిన జుట్టు తల వెంట్రుకల్లో ఒక్కడు కూడా పోదు. యేసు రక్తం ఇచ్చే కొంచెం ఆడు వేసిన విత్తనాలు కొన్ని ఉంటాయి, ఏ పొలంలో అయినా అయిపోతాయి. ఆయన పెట్టిన ఏం పోవండి. రహస్యంగా చొరబడిన కపట సహోదరులు హల్లెలూయా. శత్రువు నిద్రించుచుండగా వచ్చి వేసిన విత్తనాలు హల్లెలూయా. ఏ గురుగురు మిగేస్తే ఏ గోధుమలు పోతేనే భయపడి మనం అలాగే ఉంచేసినవన్నీ కూడా. మీకు బాగా ఆడితో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి వదులుకోలేక నువ్వే విధము చేతులను గురుగును కూడా నాతో పట్టి ఉంచుము. అది రివర్స్ అయింది. రేపు ఏంటి? గురుకులతో పాటు ఇన్ని కూడా తీసేయము, ప్రత్యేకించుకో. ఆమె నాను ఎయిర్పోర్ట్లోకి వచ్చాయి. స్తోత్రం చెప్పు. లేదండి అంటే మరి ఎవరు నాటారో నాకు తెలియదు, కానీ ప్రారంభంలో మేము విధంగా చాలా బాగా కలిసిమెలిసి మరి ఈ విధంగా ఆ పరిచర్యలో హల్లెలూయా. నువ్వు ప్రత్యేకంగా ఉంటే ఉండు. ఉపవాసం పేరు మీద దొంగ తినేసేవాడు, సమర్పణ పేరు మీద తేడా వ్యవహారం చేసేవాడు, ప్రతిష్ఠ పేరు మీద పరువు తీసే సన్నాసి రకముడు, అంటకాగొద్దో ప్రత్యేకం ఏర్పాటు మాట్లాడే దమ్మున్న వాళ్ళు మట్టికి ఆమెనానండి. దమ్ము సరిపోతే కూర్చో మౌనంగా, ఏం పర్లేదో గుంటికల్ దమ్ముంటే చెప్పు ఆమెనని. నేను ఎయిర్పోర్ట్లో ఉంటానని రోషం ఉంటే చెప్పు. వీడెంత సన్నిహితుడైనా తేడాగా ఉంటే నేను కలిసి ఉండను, ఖచ్చితంగా విభేదిస్తానని దమ్ము రోషం ఉన్నవాడు మాట్లాడిన దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పరే గట్టిగా. ఇష్మాయిల్ను పంపించినప్పుడు ఇస్సాకు ఏడ్చెను. వద్దు డాడీ, ప్లీజ్ లెట్ హిమ్ బీ విత్ హిమ్. వెళ్ళవరా, వెళ్ళేవాడిని ఏడబాకు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడరు ఇప్పుడు. ఇస్సాకు కన్నీరు కార్చిన తప్పలేదు, కానీ ఇస్మాయిల్ కోసం కాదు. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. నీ 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 ఏర్పాటు నీ గొడవేంటి కరెక్ట్గా చూసుకో. కలిసిపోతావా నీ ఇష్టం, ప్రత్యేకంగా ఉంటావా నీ ఇష్టం.
ఈ సంవత్సరం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం అదే, కొట్టుకుపోతే నీ ఇష్టం, కానీ దేవుని కొరకు ఒక శేషము నిలబడగలిగితే దేవుడు ఆ శేషమును బహుగా దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆదిమ సంఘము మొదటి శతాబ్దములో ఉవ్వెత్తున ఎగసిన జ్వాలయ్యి ఇప్పుడు బూడిదైపోయినది అనుకునిచున్నావా? లేదు 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 లేదు. అప్పుడు సంఘం పసికోన, ఇప్పుడు సంఘం పెండ్లీడికి వచ్చినటువంటి కన్యక. నాశనం అయిపోయినట్టుగా మనకు కనపడుతుంది, భ్రష్టు పట్టినట్టుగా మనకు కనపడుతుంది, ఇంకా ఏమీ లేదన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ అందులో నుంచే ఒక మంచి క్వాలిటీ తయారు చేసుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెందుకు పోయి సైతాన్గాడి పార్టీలో చేరి ఆడి మీరియాకి మైక్గా నువ్వు మారి అంత అవుతుందే, నాశనం అయిపోయింది, బూడిదైపోయింది, రే ఆడికి అట్నియే బూడిదైపోయిరా. ఆ ముగ్గురు బాగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ కానీ చిన్నోడు దాకా అందరూ వచ్చి తల వెంట్రుకల వాసన చూసి వెళ్ళటమే. ఆడికి ఇంకో మినిస్ట్రీయే లేదు. మినిస్ట్రీ ఎవడైనా ఒకటే మినిస్ట్రీ, వాసన చూసే మినిస్ట్రీ. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ రాజుగారు వచ్చారు, అందరూ వచ్చారు. నిజమే, ఇదే ఉద్యోగం పెద్దోడు కానీ చిన్నోడు దాకా అందరికీ. స్తోత్రం చెప్పరే. ఆ శ్రమ, ఆ అగ్ని ఏమీ చేయలేదా? చేసింది. ఏం చేసింది? శత్రువు కట్టిన కట్లు మాత్రమే తెంపేసింది. ఆమేన్. సంఘములో, మినిస్ట్రీలో, సేవలో దుష్టుని సంబంధమైనది మాత్రమే పోతుంది, చెత్త మాత్రమే పోతుంది. ఆమేన్. ఆ బంధకాలు మాత్రమే పోతాయి, ఆ గురుగులు మాత్రమే పోతాయి. సరైన సొత్తు మిగులుద్ది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఆదిమ సంఘము మహిమతో ఉండేది ఇప్పుడు నాశనం అయిపోయిందనే స్టేట్మెంట్ నేను ఏకీభించట్లేదు. నిజమే, ప్రతి చోట నష్టం ఉంది, ప్రతి చోట శ్రమ ఉంది, ప్రతి చోట గాయం ఉంది. కానీ ఆ శ్రమలో నుంచి ఒక మహిమకరమైన ఉత్పత్తిని దేవుడు తెస్తూ ఉన్నాడు. దాన్ని చూడమని మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా. ఒక జనమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నటువంటి తల్లిని మీరు చూస్తే, తల్లి చచ్చేలాగా ఏడుస్తుంది. చావడానికి కాదు, ఇంకొక జన్మనివ్వడానికి ఏడుస్తుంది. హల్లెలూయా. నిన్న మొన్నటి దాకా బాగుండేది, సరదాగా ఉండేది, అకస్మాత్తుగా ఏడుస్తుంది, అకస్మాత్తుగా దుఃఖపడుతుంది. అయ్యి బాబోయ్, ఎందుకు ఇంత శ్రమ వచ్చింది? ఈ శ్రమ నాశనం కొరకైంది కాదు, ఈ శ్రమ మరణం కొరకైంది కాదు, ఈ శ్రమ మరొక తరమును తయారు చేతుకొనే శ్రమే. దుఃఖపడొద్దని, దిగులు పడొద్దని, బాధపడొద్దని మనవి చేస్తా ఉన్నాను. ఆ ప్రసవ్యంతో నొప్పులతో కేకలు వేచున్న తల్లి దగ్గర ఉన్నటువంటి మంత్రసానులు కానీ, నర్సెస్ కానీ ఉంటే, హాయ్ దొరబాయ్ పనికి మళ్ళీ ఏడుపోను పోను పాపిస్తుదానా అంటారా? ఓదారుస్తారా? అమ్మ కొంచెం మార్చుకో, ఇంకొక నిమిషం, ఏం కాదు, దేవుడికి మంచి బిడ్డని పోతున్నాడు, ధైర్యం తెచ్చుకో, ఏం భయపడకు, మేమందరం ఉన్నాగా, నీకేం అవ్వదు, నీకేం కాదు. ఎంతసేపు ధైర్యపరిచి బలపరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏడుపును వింటున్నవాడు బయట చచ్చిపోద్దేమో అనుకుంటాడేమో, కానీ లోపలకి తెలుసు చచ్చిపోట్ల మరొక వ్యక్తికి జన్మనివ్వబోతుంది. ఇలాంటి మరొక వ్యక్తి తయారు కాబోతున్నారు. సంఘము చావు కేకలు వేసిన ప్రతిసారి, సంఘము మరణ వేదనలు అనుభవించిన ప్రతిసారి ఈ దెబ్బతో సంఘం నాశనం అయిపోయిందనే శత్రులోకం అనుకున్నది. కానీ అది జరగటం లేదు. చచ్చిపోయినట్లుగా అయిన సంఘములో నుంచి మరొక నూతన తరము పుట్టుకొస్తూ ఉంది, మరొక జనము లేపబడుతూ ఉంది, మరొక ఉద్యమం వస్తూ ఉంది. అలాగూ దేవుడు తన సంఘాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక పెండ్లి కుమార్తెను తయారు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే థియాలజీ కాదురా బాబు. ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనుకున్నావు సంఘం అంటే? ఎప్పటికప్పుడుకి అయిపోయింది అనుకుంటున్నావు? అవ్వదా. మునుపటి కంటే రెట్టించిన మహిమతో సంఘం ఉత్థానం చెందబోతా ఉంది. అది సార్వత్రిక సంఘమైనా, మన సంఘమైనా, ఇదిగో పరిచర్య జరుగుతున్న వేవేలకు దీవెనగా ఉన్న గ్లోరియస్ మినిస్ట్రీ అయినా అయిపోయిందిలే అని ఎవడైనా అంటే వాడు ఏం చూసి అంటున్నాడు? అగ్నిగుండాన్ని చూసి అంటున్నాడు. అగ్నిగుండం లోకలికి వెళ్ళాడు, చోట అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయాడు. అని కాకే ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు వచ్చే వాసన చూసిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
1 2 3 చెప్పి ఇసిరి పారేస్తే అయిపోయింది రా. ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇక లేరు అని అన్ని టీవీలకి ఛానల్కి ఇంటర్వ్యూ చేశాడు. ఎందుకని? వాడు కళ్ళారు చూశాడు. నిజమే, అయితే నువ్వు చూడాల్సిన నిజం ఇంకొంచెం ఉంది. ఒక్కసారి అనక్కరా. నువ్వు అగ్నిగుండములకు వేసిన మాట నిజమే, కాలు చేతులు కట్టిన మాట నిజమే, అగ్ని 7 అంతలైన మాట నిజమే, వాళ్ళకి ఏమీ అవ్వలేదన్న మాట కూడా నిజమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు అయిపోయాడు అనుకున్నాం, ఇక కష్టం అనుకున్నాం. ఇష్మాయేలు బలవంతుడు అనుకున్నాం, ఫిలిస్తీన్లు విరుచుకుపడ్డారు అనుకున్నాం, కొండంతండ నాన్న లేడు అనుకున్నాం, ఎన్ననుకున్నా అతడి క్రమక్రమంగా సహాయం అంది, మెల్లిమెల్లిగా అభివృద్ధి పొంది మిక్కిలి గొప్పవాడు అయ్యాడు. పూలపాను పాతని ప్రయాణం ఆనందంగా సాగిందా జీవితం? నీ సేవ, నీ జీవితం కూడా అంతే. ఈ రోజున దేవుని సేవకునిగా ఏ సేవ అయినా, దేవుని ఏర్పాట్లో ఉన్న సేవ, అది గ్లోరియస్ మినిస్ట్రీస్ అయినా, శత్రువు నాటిన గురుగులు ఉంటాయి, శత్రువు కట్టిన కట్లు ఉంటాయి, వాటిని కాల్చే ఒక ఏర్పాటు కూడా దేవుని దగ్గర ఉంది. అయితే అగ్ని వచ్చినప్పుడు ఆ కట్లు మాత్రమే కాల్తాయని ఎవడు మాత్రం ఊహిస్తాడు? అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ విచిత్రంగా ఆ కట్లు మాత్రమే కాలాయి. వాళ్ళ ముగ్గురు దర్జాగా ఉన్నారు, 4వ వాళ్ళతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇసిరేసినోడు పోతాడేమో, కేజీ పెట్టినోడు పోతాడేమో, కాపాడేవాడు మాత్రం వారికి తోడుగా ఉన్నాడు. మినిస్ట్రీ నాశనం అయ్యే ప్రసక్తి లేదు. ఆమెనే చెప్పండి. సంఘము చెదిరిపోయే ఛాన్స్ లేదు. స్తోత్రం చెప్పండి. ఎంతైనా మరి అప్పుడు ఓయ్ పిచ్చి మాటలు మాట్లాడబాకు. బుడిబుడి నడకలు ముద్దు కనిపిస్తాయి, ముద్దు మాటలు తీయ కనిపిస్తాయి. యవ్వన దశ కొంచెం తేడా కనిపిస్తుంది, కానీ వివాహం చేసుకునే వయసు అదే. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంచెం కోపలు వాయించని సెట్ చేసి శోషణ కోట్లో పెట్టి 6 మాసాలు శుద్ధీకరణ, 6 మాసాలు అలంకరణ పెట్టి అయినా పెళ్లి కూతురుని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కార్యాలు ఆరంభమయ్యాయని నమ్ముతా ఉన్నాను. ప్రక్షాళన స్టార్ట్ అయిందని నమ్ముతున్నాను. శుద్ధీకరణ స్టార్ట్ అయిందని నమ్ముతున్నాను. అగ్ని వల్ల కట్లు కాలిపోతుందని నమ్ముతున్నాను. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గొప్ప కార్యములు చేయి దిశగా ఈ పరిణామాలన్నీ దారితీస్తున్నాయని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఫెయిల్ అవ్వచ్చు, నా సేవ ఫెయిల్ అవ్వచ్చు, నా ప్రసంగం ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని ఏర్పాటు మాత్రం ఫెయిల్ అవ్వదు. ఖచ్చితంగా పెండ్లి కుమార్తె తయారవుద్ది, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుద్ది, భూరాజులు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను అనుకున్నా ఎన్ని పోయి ఉండొచ్చు, నా ప్రణాళికలు ఫెయిల్ అయిపోయి, నా ప్రసంగాలు ఫెయిల్ అవ్వచ్చు, నా ప్రవచనం కూడా ఫెయిల్ అవ్వచ్చు, కానీ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగకుండా ఆపే విషయం ఎవరికీ లేదు. అదైతే జరుగుద్దా జరగదా? మాట్లాడరే, జరుగుద్దా జరగదా? మరి గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పెళ్లి కుమార్తె మధ్య ఆకాశం నుంచి వచ్చుద్దా? మీది ఆకాశం నుంచి వచ్చుద్దా? భూమి నుంచి వచ్చుద్దా? మరి భూమి మీద అసలు ఏమీ లేదన్నావుగా నువ్వు. నీకు పనికి వచ్చేది, నీకు సందా ఇచ్చేవాళ్ళగా కూడా కనపడకపోవచ్చు. యేసుకు పనికొచ్చే క్వాలిటీ తయారవుతానే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం కోరుకునేది వేరు, ఆయన కోరుకునేది వేరు. ప్రభు, తినుటకు మీకు ఏమైనా తెమ్మంటారా? మీకేమైనా తెమ్మంటారా? ఎంతసేపు మమ్మల్ని తినమన్నావు, మా ప్యాన్ ఒప్పుతలేదు, నీకు కూడా ఏదో పట్టుకొస్తా, 2 ఇడ్లీ అని తీసుకొస్తాం తిను అని గొడవ పెడుతున్నారు తప్ప యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో పంట, పొలం గట్ల మీద పడి పంట వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 3 నెలలు పడుద్ది, అప్పుడే పంట రాదని వీళ్ళు అన్నారు. చూడరా పంట వచ్చేస్తుంది. ఇంకా లేత మొక్కలుగా ఉన్న గోధుమ చేలను చూసి ఇంకా 3 మాసాలు పట్టుద్ది, పంట సిద్ధంగా లేదని శిష్యులు చెబుతున్నారు. పొలం గట్ల మీద పడి వస్తున్న సమరయ పట్టణస్తులను చూసి ఇదిగో కోత సిద్ధంగా ఉంది, తెల్లబరిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది అని యేసుప్రభు చెప్తున్నాడు. నీ సూపేరు, ఆయన సూపేరు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఊర్లు కదిలి వచ్చే రోజు వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒక్క సాక్ష్యానికే ఊరు మారిపోయి ఉద్యమం రాబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క దెబ్బకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు క్యాబినెట్ మంత్రులు అయిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తంతే పోయి బూర్లు బుట్టలో పడ్డాడంట అక్కడ. స్తోత్రం చెప్పండి. ఇటు తండ్రి నేను బాగా తిన్నాను అనుకున్నా, ఆడికే కాలు నొప్పి వచ్చి ఆడు జెండు బోర రాసుకున్నాడు. ఈడు పోయి బూర్లు బుట్టలో కూర్చొని ఎక్కిలేసిన బూరెలు తింటున్నాడు.
స్తోత్రం చెప్పొచ్చుగా. నాశనము లేనిది దేవుని సంఘం, నాశనం లేని దేవుని పని. స్తోత్రం చెప్పండి. మనకు అర్థమవ్వదు. మొదటి దినమున వెలుగున కలగజేశాను, వెలుగు అనిపించింది. రెండో దినమున జలములు మీదికి కిందికి మధ్యలో విషయాలు ఏంటిది, దాన్ని వదిలేశాడు. మూడో దినాన మళ్ళీ నీళ్ళని పోయి పక్క భూమి పెట్టరా, అది వదిలేశాడు. మళ్ళీ చూసేపాటికి ఆకాశం జ్యోతులు. ఏం చేస్తున్నాడు అసలు. 5వ రోజున జలచరములు పక్షులు. 6వ దినమున సకల జీవరాశులు మానవుడు. అంతా చూస్తే ఎంతో రమ్యంగా అద్భుతంగా ఉందంట. స్తోత్రం చెప్పరే. ఈ మొదటి 5 రోజులు కూడా సూపర్ అంటాకి ఎవడికి అర్థం అవసరం అసలు ఏం చేస్తున్నాడు అసలు. అది అంత అమాయకంగా ఉందనిపించింది. 6వ రోజు ఎటు చూసినా అందమే రమ్యమే. చివరికి వచ్చింది పాకం. కొంచెం వెయిట్ చేయి, ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నా. హల్లెలూయా. గొంగలి పురుగులుగా కనపడిన చోట ఒక సీతాకోకచిలుక బయలుదేరే టైం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా లేదు, నాశనం అయిపోయింది అనుకున్న చోట ఒక మహిమ కలిగిన సేవ మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఒకనాటి వైభవం, అది పూర్వ వైభవం, ఇప్పుడు లేదు అనుకునే చోట పెండ్లి కుమార్తె సంఘం తయారు కాబోటం మనం చూస్తా ఉన్నాం. దేవునికి గొప్పగా స్తోత్రం చెల్లించండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ముగింపు బ్రహ్మాండంగా ఉండింది, ఇస్సాకు ముగింపు బ్రహ్మాండంగా ఉండింది, యాకోబు ముగింపు బ్రహ్మాండంగా ఉండింది. అందరి ఆత్మీయ అనుభవాలు ఒక్కటి కాదు, దేవుని ఏర్పాటును బట్టి వారి ముగింపు మహిమకరంగా ఉందని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా ముగింపు మహిమకరంగానే ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు డబ్బులు అతని కాదు, ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, తొట్టుపట్లు వచ్చినా ముగింపు మహిమకరంగా ఉండేలాగా దేవుడు చూస్తాడు. అది మహిమకరంగా ఉండటానికే నేను కొడతాడు, తోలు తెస్తాడు, అవసరమైతే ఇరిసి పొయ్యిలో పెడతాడు, సెట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ ప్రాసెస్ నీకు కొంచెం బాధ కలిగిద్ది కానీ ఫలితం మాత్రం బేబచ్చంగా ఉంటుంది. అసలు డౌటే పడక్కర్లా. మినిస్ట్రీ ఏమైపోదో, సంఘం ఏమైపోదో, కష్టం ఏమైపోదో. స్తోత్రం చెప్పండి. బాగా చదువు రావాలని స్కూల్కి పంపాం, ఒక్క దెబ్బ కూడా తినకుండానే పాస్ అవ్వాలని కోరుకున్నాం. కానీ 2 దెబ్బలు తిన్నాడు, కానీ పాస్ అయ్యాడు. మనం బాధపడదల్లా 2 దగలు కూడా తినకుండా తగిలిని అని తప్ప, తగిలి వేసి రక్తం వేజ్జాయి మా వాడు పాస్ అయిపోయాడని స్వీట్లు పంచుకునే కుటుంబం మిగిలి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి శ్రమ, సంఘానికి కష్టం, సంఘానికి పోరాటం, సంఘానికి ఇబ్బంది, చెతకా బతికా ఉంటే కట్లు తెగిపోనట్లుగా, గురుగులు పెళ్ళగింపున్నట్లుగా, క్వాలిటీ మిగిలినట్టుగా అగ్ని చేత చెట్లు దగ్గించబడతాయి. కాదు, చెత్త దగ్గించబడితే సరైంది ఉంటుంది. స్తోత్రం చెప్పండి. పోవాల్సిందే పోతుంది, కాలాల్సిందే కాలుద్దే. పోవాల్సి పోతాడు. ఇస్సాకు క్షేమంగా ఉంటాడు, యాకోబు మొత్తానికి గెలుస్తాడు, ఏలియా మొత్తానికి మహిమకి వెళ్తాడు. అలాగే సంఘము ఖచ్చితంగా రాకడకు తయారైంది. పోయేవాడు పోతాడు, దానికేం డోకాలేదు. ఆ పోయేవాడు గురించి, తింటాకే వచ్చినవాడు గురించి పెద్ద దిగులు పడద్దు. శత్రువు నాటిన విత్తనాల గురించి పెద్దగా ఏడవద్దు. దేవుడు తన చేతులతో నాటిన గింజల గురించి మనం ధైర్యం తెచ్చుకుందాం. 81 కీర్తనలు ఏమంటున్నాడండి? నీ కుడి చేత్తో నాటిన మొక్కను ఒకసారి జ్ఞాపకం చేసి, కంచి తీసేసావుగా, అడిగి పొందుని ఎలవ చేసావుగా, ఈ శ్రమలు ఇబ్బందులు ఎలవ చేసావుగా, ఈ శ్రమలు అనుమతించిన నీవే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మరలా తన కుడి చేత్తో నాటిన మొక్కను జ్ఞాపకం చేసుకుంటాడు, తన సంఘాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. చేతులెత్తో గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా నా ఒక్క మాట దయచేసి వినండి, ఒక్క మాట వినండి దయచేసి సీరియస్గా. కొట్టుకొని పోతున్న వారు ఉన్నారు అనండి గట్టిగా. కొట్టబడి సరి అవుతున్న వారు ఉన్నారు. ఏ గుంపులో ఉంటావో ఎరిగి తెలుసుకో. అది నా గొడవ. కొట్టుకొని పోతున్న వారు ఉన్నారు, కొట్టబడి సరవుతున్న వారు. నువ్వు ఎందులో ఉంటావు? కొట్టబడుట అనేది కామన్గా కనపడుతుంది. తూర్పారు పట్టినప్పుడు ఎగిరేయి ఉంటాయి, కింద నిలిచేయి ఉంటాయి. తూర్పారు పడతాం, కామన్ వేసి రక్తం వేజ్జాయం, అది ఇది ఒక రంగులే ఉంటాయి. కానీ ఎగురుతున్నప్పుడు తెలుస్తుంది దాని కూడా, ఓహో ఇదా దీని బాపతని. నువ్వు ఎగిరే రకమా, నువ్వు నిలిచే రకమా? గాలి ఆగదు, వస్తుంది వేసి రక్తం వేజ్జాయం.
గాలి రాపోతే అట్ట పొట్టంతా బస్తాలకి ఎత్తుకుని ఊకం ఏమేం చేసుకునేది. అవి తగలెట్టుకున్నాడు, వేరే ఉన్నాడు, ఇడ్లు వేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆ పొట్టి మీద ఆశ పెట్టుకున్న వ్యాపారస్తుడు ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. ఆ వ్యాపారస్తుడు చూస్తే నాకు ఎంత ఆశ్చర్యమో. 5 లోపలికి వెళ్ళిపోయారంట. ఈ 5 అమ్మవారి యొద్దకు వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? ఏ 5? మాకు తెలియదు అన్నాడు. చూస్తారా? ఏ 5? ఆడు అమ్మాడు, వీళ్ళు కొన్నారు. ఆయన మటుకి తలుపులు వేశాడు. దేవునికి స్తోత్రం. ఇందు మూలముగా మీకు ప్రకటించే సువార్త ఏమనగా, అమ్మేవాడు అప్పుడు కూడా ఉంటాడు అంటే అర్థం అమ్మేవాడు ఎలాగో వెళ్ళడని. స్తోత్రం చెప్పరే. ఇప్పటికే వ్యాపారంలో పాతుకుపోయి ఉంటే బయటకు వచ్చాయి. నువ్వు ఆ వ్యాపారం ఎక్కువసేపు ఉండదు నాయన. రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఇంకా నూనె అమ్ముతున్నాడు. ఎవరికి? ఉన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కొనేది వాళ్ళేగా. సరైన ఎవడు కొంటాడు? మంచి వాళ్ళు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ నూనె అచ్చమైన నూనె అయితే, అది వెళ్ళేవాడికి ఇంధనం అయ్యే రకమైతే, ఈ 5 బయట ఉంటారా నాయన, ఆ 5 లోపల ఉంటారా అయ్యా. అది అక్కడ దొరికే నూనె కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది బయట దొరికే నూనె కాదు. దైవజనుల ఏర్పాట్లో నడిపింపులో ఉంటే తగ్గిపోకుండా వృద్ధి అగుతున్న నూనె. ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. స్తోత్రం చెప్పండి. ఇది బజార్లో నూనె కాదు. ఉన్నది అయిపోకుండా చూస్తున్నాడు దేవుడు, తగ్గకుండా చూస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉండుద్దులో మేము చూస్తాం. విధవరాలు కొంపక పద్దాకి వెళ్ళిపోతున్నాడు. అయ్యారు ప్రార్థన చేస్తాకే నూనె అవ్వదురయ్యా. నువ్వు కొనుక్కొచ్చుకున్నావు కదా, అయిపోద్ది. ఆడైపోతాడు. వేసి రక్తం వేచేయం. ఇది కొన్న నూనె కాదు, ఇది వృద్ధి పొందుతున్న నూనె. ఇది అప్పటికప్పుడు తయారవుతున్న నూనె, దైవికముగా వస్తున్న నూనె. ఇదే ఇంకా కొండలేమన్నా తీసుకురా అన్నాడు. లేవని దాకా నూనె ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మువాడి దగ్గర నుంచి కాదు, కొనుక్కొచ్చే నూనె కాదు. ఇదే దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నది కాదు. స్తోత్రం అంటలేదు. తెచ్చి పెట్టుకుని ఆడంబరం కాదు. స్తోత్రం చెప్పండి. నేను మొన్న మా సంఘంలో ఏదో ఒక ఉదాహరణలో చెప్తూ, సినిమాలలో, టీవీ సీరియళ్లలో గర్భిణీ స్త్రీగా నటించిన ఒక వ్యక్తికి ఎన్నో సినిమాల్లో, సీరియల్లో గర్భిణీగా చేసే పాత్రలు ఆమెకి ఇచ్చారంట. అద్భుతంగా నటించిందంట. కాదు, జీవించేసిందంటే ఏకంగా. అసలు ప్రసవ వేదన, నొప్పులు, కేకలు ఇంత బేభత్సంగా ఇంకెవరో వేయలేకపోయిన అవార్డుల మీద అవార్డులు ఇచ్చేశారంట. మీ స్పందన నాకు స్పందన ఏమంటుంది? ఆ అవార్డు తీసుకుంటే బుర్ర బుద్ధుంది అడిగేవాడికి. ఈడు ఒక సైతాన్ గడియుడు. నా స్పందన ఏంటి రా? సరే అడిగావుగా, ఓ మాట చెప్తా నేను. నిజమైన గర్భిణి కంటే నిండు గర్భిణిలాగా నడిచింది, నటించింది, ఏడ్చింది, అల్లాడింది, విలవెల్లాడింది. కానీ బిడ్డకు శిశువును జన్మను మాత్రం ఏమలేదు. నటన సూపరా. ఎత్తుకొచ్చిన బిడ్డ తర్వాత కూడా, అది కూడా ఇంతకన్నా బేబతిగా నటించే బిడ్డే. సొంత బిడ్డ ఆడుతుందిరా నీకు. నువ్వు నటనే, నీ జనము నటనే, నువ్వు ఎత్తుకొని చూపించేది నటనే, నువ్వు కనపరిచేంత ఫోటో పటాటోపమే. మానేజాయి ఇలా ఒక జరుగుచుండగా ఎక్కడో అరణ్యములో ఒక ఏర్పాటు దేవుడు చేస్తున్నాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రోపదేశం చల్లారిపోతున్న మూమెంట్లో అరణ్యములో ఒక కేకను దేవుడు ఏర్పాటు చేశాడు. తన పని ఆగదో, తన సేవ నాశనం కాదు. ఈ ఉపవాస మనోహర పండుగల ముగింపులో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే. వేవేల మంది పిలువబడతారు, లక్షల మంది పిలువబడతారు. ఏర్పాటులోకి రాగలిగితే, ప్రత్యేకముగా ఉండగలిగితే, నువ్వెంత హింసించబడినా, నువ్వెంత కొట్టబడినా నువ్వు నాశనం కావని, అసలు నీకు నాశనం లేదని, ఒక ఏర్పాటులో నువ్వు నిలబడితే ఖచ్చితంగా నువ్వు కాపాడబడతావని, అగ్ని రథాలతో, గుర్రాలతో ఎత్తబడే మహిమలోకి వెళ్ళిపోతావని, నూరంతల పంట పొందుతావని, మహాభివృద్ధి పొందుతావని, నాశనం లేని రాజ్యమునకై నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మంచిగా ఆలోచన చేద్దాం. అంతకంతకు అభివృద్ధి పొందిన ఇస్సాకులాగా ఉంటావా? అంతకంతకు మహిమగిలిన ఏలీయాగా ఉంటావా? బాహ్య పురుషుడు కృషించిన అంతకంతకు నూతన పరచబడిన అపోస్తుల వలె నీవు ఉంటావా?
ఒక మంచి తీర్మానంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. పూట ప్రభువా, సౌలు వంటి వారు అంతకంతకు నీరసిల్లిపోయారు. యేషా వంటి వాడు అమ్ముకుని వెళ్ళిపోయాడు. రూబేను వంటి వాడు చెంచలుడై నాశనమైపోయాడు. లేదయ్యా, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. నేనైతే ఏర్పాట్లో ఉండాలని ఆశపడుతున్నాను. నేనైతే ఆ సంకల్పంలో ఉండాలని ఆశపడుతున్నాను. నేనైతే ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడుతున్నాను. నేనైతే పెండ్లి కుమార్తె సంఘములో ఉండాలని ఆశపడుతున్నాను. పరిస్థితులను చూస్తే నాకు ధైర్యం కలగలేదు, బలహీనత వచ్చేసింది. ఇక నా వల్ల కాదేమో అనే అనుమానం, భయము, దిగులు వచ్చేసాయి. కానీ నీ వాక్యమును జాగ్రత్తగా చూసినప్పుడు ఒక ఇస్సాకులను కాపాడుకున్న పద్ధతి, ఏలియాను నిలబెట్టుకున్న పద్ధతి, బబులోన్లో కూడా దానియేలును షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాపాడుకున్న విధానం, ఆదిమ సంఘములో కూడా 120 మందిని 11 మందిని మెల్లిగా 1000 మందిని నువ్వు కాపాడుకొచ్చిన విధానం, చెదిరిపోతే నాశనం అయిపోయింది అనుకుంటే సంఘాలు పెరిగిపోయిన విధానం, భ్రష్టు పట్టిపోతున్న చివరి దినములలో కూడా ఓ గుంపును సమూహాన్ని ప్రత్యేకపరుచుకుంటున్నా ఉన్న విధానం నాకు ఆశ కలిగించింది. నేను ఎగిరిపోయే పుట్టులో, కాలిపోయే చెత్తలో కాకుండా ఆ నిలబడే ఏర్పాట్లో ఉండటానికి ఇష్టపడుతున్నాను. కొంచెం కొట్టబడినా, కొంచెం నలిగినా నాకు ధైర్యం కలిగింది, నాకు విశ్వాసం కలిగింది. కట్లే కాలిపోతాయి, చెత్తే కాలిపోద్ది, నేను ఉంటాను అన్న ధైర్యం వచ్చింది. కాబట్టి నేను ఇస్సాకులాగా ఏర్పాట్లో ఉంటాను. నేను ఏలియాలాగా రోషంగా ఉంటాను. నేను దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా రోషంగానే ఉంటాను. నేను మొర్దెకైలాగా రోషంగానే ఉంటాను. నేను అపోస్తులలాగా తరవబడిన సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను. ఈ ఏర్పాట్లోకి ఎంతమంది వస్తారు? నీకు నాశనం లేదు, నీ కుటుంబానికి నాశనం లేదు, నీ సంఘానికి నాశనం లేదు. నాశనం అయిపోయినట్టుగా కనబడి ఒక మహిమగల పెండ్లి కుమార్తెగా అవతరించబోతున్నాం. ఈ సేవ నిశ్చయంగా మనకు జరగబోతున్నందుకై గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆసక్తి, విశ్వాసం కలిగిన వారు ఒక్క నిమిషం మోకరిస్తారా? ఆసక్తి, విశ్వాసము కలిగిన వారు ఆ ఏర్పాటులో నేను ఉండాలి. ఆ ఇస్సాకులో, ఆ ఎలీషాలో, ఆ లేవీలో, హల్లెలూయా, ఆ ఏలియాలో, మొర్దెకైలా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలా, దానియేలులా, ఆది అపోస్తలులా నేను నిలబడాలి. నేను నిలబడాలి. నేను నిలబడాలి. నేను నిలబడాలి. ఎంతమంది 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 స్వరమెత్తాలి, గట్టిగా కళ్ళు మూసుకోవాలి. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మీకు వందనాలు, వందనాలయ్యా. ఈ పండుగలకు మీరు ప్రారంభకుడిగా, ముగింపువాడుగా ఉన్నందుకై మీకు స్తోత్రములు. మీరు మహిమలో ప్రారంభించి మహిమలో ముగించినందుకై మీకు స్తోత్రములు. దయగలిగిన తండ్రి, ప్రారంభ దినములోనే ఒక రూపాంతర అనుభవం గురించి మాకు బోధించావు ప్రభువా, మీకు స్తోత్రములు. మట్టి నుండి ఇనుమని, ఇనుము నుండి ఇత్తడని, ఇత్తడి నుండి వెండని, వెండి నుంచి బంగారమని, అలాగూ మా జీవితాలు ఆత్మలో రూపాంతరం పొందాలని మీ వాక్కును ప్రకటించి మమ్మల్ని బలపరిచావు. ముగింపు సమయంలో కూడా మహిమలో నుంచి మీ మహిమలోకి ఎదగాలని, ఏర్పాటులో ఉన్నవారైతే వారికి అనేకమైన శ్రమలు సంభవిస్తాయి. వాటి మధ్యలో తొట్టిల్లిపోకుండా స్థిరముగా నిలిచి మహా అభివృద్ధి పొందుతారని, క్రమక్రమముగా అభివృద్ధి పొందుతారని మీరు మాట్లాడినందుకై మీకు వందనాలయ్యా తండ్రి. ఆ ఏర్పాటులో మేము ఉండాలి ప్రభా. మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరము మీ ఏర్పాటులో ఉండి ఆ మహిమకు పరిపూర్ణంగా సిద్ధపడటకు మీ కృప దయచేయండి. ఈ యాత్రలో పలు రకములైన శ్రమలు, వేదన, నింద, అవమానములు మమ్మల్ని వెంటాడి కొట్టుచున్నప్పటికీ ఎక్కడ తొట్టిల్లక వెనుదిరగక స్థిరముగా మీ సన్నిధిలో నిలిచిన వారమై ఆత్మలో మహాభివృద్ధి పొందుటకు మీ కృప దయచేయండి.
పెళ్లి కుమార్తె సంఘముగా మేము ఒక్కొక్కరు మార్చబడాలయ్యా. ఎవ్వరు తప్పిపోకూడదు నాయనా, ఎవ్వరు తొట్టిల్లకూడదు ప్రభా. మా ఎడల మీకున్న అనంతమైన మీ ప్రణాళిక పరిపూర్ణంగా మా ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా మీకు స్తోత్రములు. ఈ చివరి దినములను మీ దాసుని మరుగుపరిచి శ్రేష్టమైన మీ వాక్కులు విత్తి మేము ఏర్పాటులో నిలిచిన వారమై మా ఎదుట ఉంచిన భక్తుల జీవితాలను మేము గ్రహించి వారి వలె నిలిచిన వారమై మహిమకు సిద్ధపడ్డ కృప దయచేయండి తండ్రి. ప్రారంభ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఎక్కడ ఎలాంటి కొదువ లేకుండా ఈ పండుగలను మీరు నడిపించినందుకై స్తోత్రం. ఈ పండుగల యొక్క అక్కర్ల అవసరాలను మీరు సమృద్ధిగా తీర్చినందుకై మీకు స్తోత్రం నాయన. ఈ పండుగలను ఎత్తి పట్టుకోవడానికి మీరు ఇచ్చిన విశ్వాస కుటుంబాలను బట్టి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు వారి చేతులు చాపి ఈ పండుగ ఎక్కడ కొదువ ఏర్పడకుండా ప్రతి ఒక్కరు కూడా వారి గుప్పిలి విప్పి ప్రభాతండి మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రం. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ పండుగలో పాల్పొందిన దైవ సేవకులందరినీ ఆశీర్వదించండి. ప్రతి సేవకుడు ప్రతి సేవ అభివృద్ధి పరచబడాలి, అంతకంతకు అభివృద్ధి పరచబడాలి, క్రమక్రమంగా అభివృద్ధి పరచబడాలి నాయన. ఒక్కొక్క విశ్వాసి కుటుంబము ఆత్మీయంగా శారీరకంగాను క్రమక్రమంగా వృద్ధి పరచబడ్డకు సహాయము చేయండి నాయన. ఎవరెవరు ఏ బాధలతో మీ సన్నిధికి వచ్చారో వారందరూ ఇక్కడి నుంచి విడుదల పొందే వెళ్ళాలి ప్రభు. వచ్చిన స్థితిలో వెళ్ళకూడదు ప్రభా. ఒక అద్భుతమైన విడుదల, శరీర సంబంధమైన వ్యాధుల నుంచి ఒక విడుదల, ఆత్మలో ఒక అభివృద్ధితో వెళ్ళాలి ప్రభా. మీకు స్తోత్రములు. క్షేమాభివృద్ధి కలిగి వెళ్ళటకు సహాయం చేయండి దయగల తండ్రి. మీకు స్తోత్రములు. నిశ్చయముగా ప్రభా ఈ పండుగ లేక ఉద్దేశం, ప్రయాసము, ఈ ప్రార్థన మేము మీ వలె మార్చబడాలి, మీ సారూప్యంలోనికి మీ పోలికలోనికి ఎదగాలనేది మా ఉద్దేశం తండ్రి. ఆ ఉద్దేశంతోనే మీరు ప్రారంభించారు, ఆ ఉద్దేశంతోనే దైవజనుని పండుగను ప్రారంభించారు. అది పరిపూర్ణంగా మా ఒక్కొక్కరిలో పరిపూర్ణంగా నెరవేర్చి మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా మీకు స్తోత్రం నాయన. ఈ చివరి దినమున మా మధ్యకు వచ్చి తీసుకొని వచ్చి వాక్యం అందించిన మీ దాసుని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. శరీరంలో విరోధంగా పోరాడుతున్న ప్రతి బలహీనత యేసు నామమున గద్దిస్తున్నాం. తొలగిపో. ఒక నూతన శక్తి, బలము, నూతన ఆరోగ్యంతో నింపి మీరు బలముగా వాడుకుని మీరు మహిమ పొందండి. ఈ కడవరి దినములలో ప్రభాతండి అడుగు పెడుతున్న ప్రతి స్థలములో మీ దాసుని అభిషేకించి బలంగా వాడుకుని తండ్రి సంఘము పరిపూర్ణతలకు ఎదుగునట్లుగా ప్రయాసపడ్డ కృప దయచేయండి. అలాగే తండ్రి సహోదరి లోయని బట్టి స్తోత్రం నాయన. తల్లిని కూడా బలపరచండి నాయన. విరోధంగా శరీరంలో ప్రతి బలహీనతను తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందండి. ఇక్కడ కూడిన సేవకులందరినీ బలపరచండి తండ్రి. మీ సన్నిధిలో కూర్చున్న ఒక్కొక్క బిడ్డను బలపరచండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. ఈ సభలలో వాడబడిన ఒక్కొక్క దైవ సేవకుని మీరు ఆశీర్వదించి వారి వారి సంఘాలను దీవించి మీరు మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా మా ఎదుట పరిశుద్ధమైన మీ శరీరం రక్తం ఉంది ప్రభా. అందులో పాలు పొందుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి నాయన. దయగల తండ్రి మీకు స్తోత్రం. అయోగ్యంగా ఎవరు పాలు పొందకూడదయ్యా. తగిన యోగ్యతతో మమ్మల్ని నింపి నిత్య జీవానికి మేము సిద్ధపడ్డకు సహాయం. అంతే దినమున మరి లేపబడుతురని చెప్పావు కదా ప్రభా. నా శరీరము తిని త్రాగువాడు, నా రక్తము త్రాగువాడు అంతే దినమున లేపబడునని చెప్పావు కదా తండ్రి. ప్రభా మట్టి కృపతో మమ్మల్ని నింపి మీరు మహిమ పొందండి. నిన్నటి దినమున ప్రభా 52 మంది రక్షణ పొందుట కృప చూపావు. బాప్టిజం తీసుకోవడానికి సహాయం చేశావు నాయన. మీకు స్తోత్రం. ఆ బిడ్డలు తొట్టిల్లిపోకుండా బాప్టిజం అనుభవములో దాగి ఉండి బాప్టిజం ఆశీర్వాదములను పొందుకొని దినదినము సంఘములో ఎదిగి వర్ధిల్లుటకు మీ కృప చూపండి.
మీరు నాటిన మొక్క వలె ప్రతి ఒక్కరు సంఘములో సహవాసములో అంతవరకు స్థిరముగా నిలుచుంటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ప్రేమ విందు కార్యాలన్నీ కూడా క్రమముగా ఆశీర్వాదకంగా జరిగించండి. మరి ముఖ్యంగా 12 దినములు ప్రభా ఉపవాసం ఉండి రాత్రి పగలు నిద్ర ఆహారాలు మానుకొని మీ సన్నిధిలో ప్రార్థనలో పోరాని బిడ్డలు అనేకులు ఉంటుండగా ఎవ్వరు బలహీనులు కాకూడదు నాయన. ఆహారం తిన్న తర్వాత వారు బలం పొందుకోవాలి, బలహీనులు కాకూడదు తండ్రి. మీ కృప చూపి మీరు మహిమ పొందండి. ఈ ప్రాంతమును విడిచి ఈ ముగింపు తర్వాత వారి వారి ప్రాంతాలకు తిరిగి వెలుచుండగా మీ సన్నిధి దూతను ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గృహాలు చేర్చాలి. మార్గంలో ఎలాంటి అపాయము కీడుకు ఎవరు గురి కాకుండా మీరు కాపాడి మీరు మహిమ పొందండి. ఈ దినం వరకు కూడా ప్రభా మీ బిడ్డల రాకపోకల్లో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమంగా తీసుకెళ్ళాం. ఇది ముగించిన తర్వాత కూడా వెలుచున్న బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమంగా చేర్చి మీరు మహిమ పొందండి. మహిమ కలిగిన మా తండ్రి, మీ హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకొంచున్నాము. మమ్మల్ని అన్ని కోణాల్లో పరిశుద్ధపరచండి నాయన, అన్ని కోణాల్లో పరిశుద్ధపరచండి. ప్రతి కొరత బలహీనతలపై మాకు జయమునిచ్చి మహిమలో నుండి మహిమలోకి ఎదిగించి మహిమగల మీ రాకడకు మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, సియోనులోని యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక, యెహోవా మిమ్మును కరుణించి కటాక్షించునుగాక, యెహోవా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన నిత్య మహిమ ఎదుట ఆనందముతో నిష్కాపట్యముతో నిలుపుకొనుటకును మన తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రాణప్రియుడు యేసునాథుని నిత్య నిబంధన సంబంధమైన కృప, ఆదరణకర్తయు మన సారథి అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నడిపింపు సమస్త పరిశుద్ధులకు సంఘములన్నిటికీ గ్లోరియస్ మినిస్ట్రీలో ఉన్న సేవకులకి పాలు పొందిన దైవజనులకు ఆత్మీయ తల్లి గారికి తోడై అంతవరకు కాపాడి మహిమగల రాకడకు నిత్య మహిమగును సిద్ధపరచునుగా. ఆమేన్.